హాయ్ గైస్, టాలీవుడ్ టెడ్ అనలిస్ట్ అంచనాలకు తలకిందులు చేసిన చిత్రం టిల్లు స్క్వేర్. డీజే టిల్లు లాంటి సక్సెస్ తర్వాత సీక్వెల్గా వచ్చిన ఈ సినిమా రికార్డు స్థాయి కలెక్షన్లు రాబడుతున్నది. సిద్ధు జొన్నలగడ్డ, అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించిన నేహా శెట్టి కీలక పాత్రలో నటించింది. నాగవంశీ నిర్మించిన ఈ చిత్రానికి మల్లిక్ రామ్ దర్శకత్వం వహించారు. అయితే ఇప్పటికీ 100 కోట్ల రూపాయలు వసూలు చేసిన ఈ చిత్రం గత 25 రోజుల్లో ఏ రేంజ్ కలెక్షన్లు సాధించనే వివరాల్లోకి వెళ్లబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్లోని వీడియోస్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసి లైక్ కొట్టి షేర్ చేయండి. ఈ చిత్రం తొలి వారమే హౌస్ఫుల్ కలెక్షన్లతో అత్యధిక కలెక్షన్లు రాబట్టిన ఈ చిత్రం తొలి వారం 51 కోట్ల రూపాయలు వసూలు చేయగా, రెండో వారం 18 కోట్ల రూపాయలు, ఇక మూడవ వారం 8 కోట్ల రూపాయలు వసూలు చేసిన ఈ చిత్రం తెలుగు ఇతర రాష్ట్రాల్లో 77 కోట్ల రూపాయలు వసూలు చేసింది. ఈ సినిమా 4వ వారంలో కూడా వసూళ్లను రాబడుతుంది. ఈ చిత్రం కోటి రూపాయల గ్రాస్ వసూళ్లను ఇండియన్ బాక్సాఫీస్ వద్ద కలెక్ట్ చేయడం ఈ సినిమాకు ఉన్న ఆదరణను తెలియజేస్తుంది. ఈ చిత్రం 22వ రోజున 50 లక్షలు, 23వ రోజున 60 లక్షలు, 7వ రోజున 65 లక్షల నెట్ కలెక్షన్లు సాధించిన ఈ చిత్రం 79 కోట్ల రూపాయలు వసూలు చేసింది. ఈ సినిమా ఓవర్సీస్లో ఊహించని వసూళ్లను నమోదు చేసిన ఈ చిత్రం నార్త్ అమెరికా అంటే USA, కెనడాలో కలిపి $3 మిలియన్ వసూలు చేసిన ఈ చిత్రం థియేట్రికల్ రన్లో మొత్తంగా 30 కోట్ల రూపాయలు రాబట్టిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 90 కోట్ల షేర్ను, 120 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. ఇక స్టెడీగా కలెక్షన్లు రాబడుతుంది. ఈ చిత్రం ఇప్పటికే భారీ లాభాలను సాధించింది. 40 కోట్ల రూపాయలతో నిర్మించిన ఈ చిత్రం రికార్డు వసూళ్లను నమోదు చేసింది. ఈ చిత్రం థియేట్రికల్ బిజినెస్ 30 కోట్లు చేసింది. 30 కోట్ల షేర్ను, 60 కోట్ల గ్రాస్ వసూళ్లను లక్ష్యంగా బాక్సాఫీస్ జర్నీని మొదలుపెట్టిన ఈ సినిమా తొలి వారంలోనే బ్రేక్ ఈవెన్ జోన్లోకి వెళ్ళింది. ఈ చిత్రం 60 కోట్లకు పైగా లాభాలను వసూలు చేసింది. ఈ సినిమా డిజిటల్ రైట్స్ కూడా భారీ రేటు పలికాయి. ఈ చిత్రం OTT రైట్స్ 30 కోట్లు చెల్లించి నెట్ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. దాంతో ఈ సినిమా రిలీజ్కు ముందే టేబుల్ ప్రాఫిట్ సొంతం చేసుకుందని టెడ్ వర్గాలు వెల్లడించాయి. 2024వ సంవత్సరంలో అతి తక్కువ బడ్జెట్తో ఎక్కువ వసూళ్లు సాధించిన చిత్రంగా టిల్లు స్క్వేర్ రికార్డు క్రియేట్ చేసింది. అన్ని రకాల ఆదాయంతో కలుపుకొని ఈ సినిమా 150 కోట్లు వసూలు చేసిందని టెడ్ వర్గాలు వెల్లడించాయి.